అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బుడమేరు బెజవాడ ప్రజల దుఃఖదాయనిగా దానికి పేరుంది. బుడమేరు 10 ఏళ్లకో 15కో ఒకసారి విరుచుకుపడుతూ ఉంటుంది. ఆ సమయంలో విజయవాడ ప్రజలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇదంతా కూడా గతం. ఇక మీదట బుడమేరు అనేది విజయవాడ ప్రజల్ని టచ్ చేయదు అని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే జలవనరుల శాఖకి సంబంధించిన అధికారులందరూ కూడా ఒక భారీ ప్రణాళిక రచించారు. బుడమేరుకి ముంపు నివారణ చేపడతామని చెప్తున్నారు. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, అసలు బుడమేరు అనేది ఎందుకు పొంగుతుంది, బుడమేరు పొంగడం వల్ల విజయవాడకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు బుడమేరు ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చెప్తాను. 2 phases కింద ఈ స్టోరీ మీకు చూపించబోతున్నాను. ఫేజ్ 1 బుడమేరు అనేది 2 పాయలుగా చీలిపోతుంది. ఒకటి విజయవాడ అంటే వెలగలేరు నుంచి అది 2 డైవర్షన్ తీసుకుంటుంది. ఒకటి ఫెర్రీకి వెళ్ళేది, 2 విజయవాడ మీదుగా కొల్లేరు వెళ్ళేది. ఈ 2 ఫేజెస్ని మీకు చూపించబోతున్నాను. సో ఈ ఫేజెస్ చూసిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఈ బుడమేరు ముంపు నివారణకి ఎటువంటి ఏర్పాట్లు చేసింది అనేది మీకు అర్థమవుతుంది. రండి. బుడమేరు ముంపు కరెక్ట్గా ఏడాది క్రితం అంటే ఆగస్టు 30వ తారీఖున తెల్లవారుజామున 8 గంటలకి అందరూ పనులు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గంట వ్యవధిలోనే విజయవాడ మొత్తాన్ని కూడా దాదాపు 6 అడుగుల నుంచి 7 అడుగుల మేర విజయవాడలో 30 డివిజన్లను పూర్తిగా ముంచేసింది. కనీసం బట్టలు సర్దుకొని బయటికి వెళ్దామన్నా కూడా గ్యాప్ లేకుండా చిన్నగా స్టార్ట్ అయ్యి అంటే డ్రైనేజీల నుంచి పొంగుకుంటూ అది పూర్తిగా ఒక 7 అడుగుల మేర ఎత్తులో ఒక భారీ ప్రవాహం దాదాపు 10 రోజుల పాటు విజయవాడ ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేసింది. చాలామంది చనిపోయారు, అనేక మంది ఇల్లు కోల్పోయారు. గవర్నమెంట్ సహాయం చేసింది. కానీ ప్రధాన కారణం ఈ బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం ఆ కారణమైన ప్లేస్కి నేను వచ్చాను. ప్రస్తుతం నా వెనకాల కనబడుతోంది బుడమేరు డైవర్షన్ కెనాల్. ఇది వెలగలేరు దగ్గర ఉండే రెగ్యులేటర్. దీన్ని 1956లో ఇక్కడ శంకుస్థాపన చేసినట్టుగా కూడా ఇక్కడ బోర్డు కనబడుతోంది. అలాగే డైవర్షన్ ఛానల్కి సంబంధించి 15,000 క్యూసెక్లని కనబడుతోంది. ఇక్కడ ప్రధాన కారణం ఆ రోజు ఏం జరిగింది అని చెప్పడం కోసం ప్రస్తుతం నేను వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర వచ్చాను. ఒకసారి రెగ్యులేటర్ దగ్గర చూడొచ్చు. మొత్తం కూడా 11 గేట్లు ఉంటాయి ఇక్కడ ఈ రెగ్యులేటర్కి. ఈ 11 గేట్లు కూడా ఆ రోజు అంటే తెల్లవారుజామున 8 గంటలకు ఒక భారీ వరద వచ్చి ఈ గేట్లన్నింటినీ కూడా ఒక విధంగా చెప్పాలంటే గేట్లు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. భారీ వరద ఇక్కడికి వచ్చింది. వరద ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారి మనం ఈ గేట్ల దగ్గర నుంచి రైట్ సైడ్కి ఒకసారి చూస్తే ఇదంతా కూడా పోలవరానికి సంబంధించిన కుడి కాలువ నుంచి వచ్చే నీరు అంటే గోదావరి జలాలు కుడి కాలువ ద్వారా ఇక్కడ నుంచి వస్తాయి ఈ రెగ్యులేటర్ దగ్గరికి. అయితే ఇది ఒకసారి అయితే కరెక్ట్గా దీనికి అంటే పోలవరం కుడి కాలువకి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి కుడి కాలువకి వచ్చే నీళ్ళకి కరెక్ట్గా ఆపోజిట్లో ఇటు ఇక్కడ కనబడుతున్న వాటర్ ఏంటంటే బుడమేరు వాటర్. ఇది మైలవరం నుంచి కోనల్లో చిన్న వాగులన్నిటినీ కలుపుకుంటూ అతిపెద్ద బుడమేరుగా ఇక్కడికి చేరుకుంటుంది. ఈ రెండింటిని కలిపి అంటే ఇటు పోలవరం కుడి కాలువ అలాగే బుడమేరు వాటర్ ఈ 2 కలిపి ఈ రెగ్యులేటర్ దగ్గరికి వస్తాయి. ఈ రెగ్యులేటర్ దగ్గర 11 గేట్లు కూడా దాదాపు 15,000 క్యూసెక్కుల నీటిని ఇది ఇక్కడ స్టోరేజ్ అంటే ఇక్కడ వరకు ఆపి ఉంచగలదు. కానీ బుడమేరు వచ్చిందంతా 60,000 క్యూసెక్కుల నీరు అంటే అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ వాటర్ వచ్చింది. సో ఈ గేట్లు అనేవి ఆగలేకపోయాయి. ఆ టైంలో అత్యవసర పరిస్థితుల్లో గేట్లు కొట్టుకుపోతే మాత్రం చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా ఈ ఊర్లు కూడా ముంపుకు గురే అవకాశం ఉందని ఇమ్మీడియట్గా గేట్లు ఎత్తేసిన పరిస్థితి. ఆ గేట్లు ఎత్తేయడంతో అసలు కథ అప్పుడు మొదలైంది. గేట్లన్నీ కూడా ఎత్తేయడంతో 8 గంటలకు పొద్దున్న 8 గంటలకు ప్రజలంతా కూడా ఈ పనులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఒకసారిగా వరద పోటెత్తింది. మొత్తం విజయవాడలో ఉన్న 38 డివిజన్లని పూర్తిగా ముంచేసింది. విజయవాడే కాదు అటు గన్నవరం నుంచి గుడివాడ నుంచి కైకలూరు వరకు మొత్తం కూడా పూర్తిగా ముంచేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ 2 విషయాలు ప్రధానంగా గమనించాలి.
బుడమేరుకి సంబంధించి ముంపు ఎందుకు వచ్చింది అనేది చెప్పాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి అయితే ఇక్కడ గేట్ల పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే గేట్లు అప్పుడు చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. గేట్ల పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారి విజువల్లో మనం చూద్దాం. ఇది కనబడుతుంది బుడమేరు డైవర్షన్ కెనాల్. అంటే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వచ్చే వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ కానీ, లేకపోతే ఏదైతే మనం పట్టిసీమ నుంచి లిఫ్ట్ ద్వారా పంపిస్తున్న పోలవరం కుడి కాలువకు సంబంధించిన నీరు, ఈ రెండూ కూడా ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఎదరికి వెళ్ళాక వి షేప్లో కనబడుతుంది. అంటే ప్రస్తుతం నేను చూపిస్తున్నాను చూడండి, ఈ ఫింగర్స్ ఈ టైప్లో వి షేప్లో కనబడుతుంది. ఎదర కవులూరు ఉంటుంది. కవులూరు దగ్గర నుంచి రైట్ సైడ్ డైరెక్ట్గా బుడమేరు అనేది ప్రకృతి, అంటే అది సహజ సిద్ధంగా ఏర్పడిన బుడమేరు ఉంది రూట్, ఆ రూట్కి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ అనేది పూర్తిగా ఫెర్రీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో శాంతినగర్ నుంచి ఫెర్రీ పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలిసిపోతుంది. ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు చెప్పుకోవాలి. ఇక్కడ అధికారులు ఏ చర్యలు తీసుకున్నారని చెప్పే ముందు బుడమేరు అనేది కలిసే ప్లేసు, అంటే కృష్ణానదిలో కలిసే ప్లేసు అనేది ఇదే. బుడమేరు అనేది కొల్లేరులో సముద్రంలో కలిసే ప్లేస్ కూడా ఇదే. కానీ ఇక్కడ 15,000 క్యూసెక్కుల నీరు మాత్రమే బుడమేరు నుంచి వాటర్ వచ్చినా, అలాగే ఇది పట్టిసీమ నుంచి ఏదైతే లిఫ్ట్ చేసిన వాటర్ ఏదైతే గోదావరి నీళ్ళు వచ్చినా కూడా ఇదే. ఇప్పుడు నేను నిలబడిన ఇదే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి మాత్రమే కిందకి డిశ్చార్జ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే 15,000 క్యూసెక్కుల నీరు కన్నా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చేసరికి ఇక్కడి నుంచి నేరుగా ఎదర శాంతినగర్ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక ప్రధానమైన, అంటే ఒక ఫెర్రీ కలిసేదానికి ప్రధానమైన మలుపు ఉంటుంది. అక్కడ ఆ మలుపు దగ్గర గండ్లు పడ్డాయి, పెద్ద గండ్లు పడ్డాయి. ఆ గండ్లు పడడంతో ఒక్కసారిగా వాటర్ అంతా కూడా ఈ శాంతినగర్ మీదుగా నేరుగా జక్కంపూడి కాలనీ, విజయవాడ నుంచి పూర్తిగా గన్నవరం దాకా పూర్తిగా కూడా ముంపుకు గురైపోయింది. అది కూడా 1 కాదు 2 కాదు, 60,000 క్యూసెక్కుల నీరు. నా తెలిసి ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. అధికారులు చెప్తున్న అంచనా ప్రకారం 60,000 క్యూసెక్కులు అనేది చాలా తక్కువ, బట్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంత పెద్ద వరదని ఇది తట్టుకోలేకపోయింది. సో ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ రెండిటి కింద బుడమేరు సంబంధించిన వాటర్ డైవర్షన్ని ఎట్లా చేయాలనేది ఒక అంచనాకు వచ్చారు. ఆ అంచనా ప్రకారం ఇక్కడ రెండు ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి, ఇక్కడ నుంచి మనం చూస్తున్న నేరుగా ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, అంటే బుడమేరు కృష్ణానదిలో కలవడానికి 12 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఉంటుంది వెలగలేరు రెగ్యులేటర్ నుంచి. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఫెర్రీ దగ్గర ఉన్న కృష్ణానదిలో కలవాలి అంటే కేవలం 15,000 క్యూసెక్కుల నీరు మాత్రం ఎక్కడి నుంచి వెళ్ళాలి. కానీ బుడమేరు 30,000 క్యూసెక్కులు వస్తే పరిస్థితి ఏంటి అని అధికారులు అంచనా వేశారు. సో ఫేజ్ 1 కింద అక్కడ రిటర్నింగ్ వాల్ లాంటివి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఫేజ్ 2 ఏంటంటే ఇక్కడ మనం మొదట చెప్పుకున్నాం, ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఫింగర్స్, అంటే రైట్ సైడ్ వెళ్ళిపోతే విజయవాడకి వెళ్ళిపోతుంది మొత్తం బుడమేరు వాటర్ అంతా. ఆ రూటు ఇదంటే ఇప్పుడు 1956లో కట్టారు. కానీ అసలు రూట్ అనేది బుడమేరు రూటు అటు ఉంటుంది కౌలూరు మీదుగా. అది ఇక్కడి నుంచి అంటే రెగ్యులర్గా వచ్చే వాటర్ కాకుండా అక్కడి నుంచి మరొక రూట్ ఉంటుంది. అది ప్రకృతి సిద్ధంగా అదొక రూట్ వేసుకుంది విజయవాడకి. ఆ రూట్ మార్గం కూడా విజయవాడ మీదుగా ఎన్కేపాడు దగ్గర నుంచి యూటీ ఉంటుంది, అంటే అండర్ పాస్ ఉంటుంది. అక్కడి నుంచి పైనుంచి ఏలూరు కాలువ, కింద నుంచి బుడమేరు కాలువ, రెండు కలిపి కొల్లేరు దగ్గర, అంటే దాదాపు 160 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని కొల్లేరు దగ్గర సముద్రంలో బుడమేరు కలవాలంటే 160 కిలోమీటర్లు ప్రయాణించాలి. సో 160 కిలోమీటర్లకి సంబంధించిన ప్రణాళిక ఫేజ్ 2. మొదటి ప్రణాళిక ఫేజ్ 1 ఏంటంటే ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిలో అక్కడికి కలవాలంటే ఫేజ్ 1. సో ముందు ఫేజ్ 1 పనులు చేపడుతున్నారు. ఇక్కడ ఉన్న కేవలం 15,000 వాటర్ 15,000 క్యూసెక్లు కాదు, 30,000 క్యూసెక్లు కాదు, 40,000-50,000 క్యూసెక్లు వచ్చినా కూడా మోస్ట్లీ విజయవాడకి సంబంధం లేకుండా ఇక్కడి నుంచే నేరుగా కృష్ణానదిలోకి ఈ బుడమేరు వరదని పంపించేందుకు ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫేజ్ 1 పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఫేజ్ 1 పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఫేజ్ 1 పనులు చూసిన తర్వాత ఫేజ్ 2 ఎలా ఉంటుందో చూద్దాం. ఫేజ్ 1కి సంబంధించి అంటే ఇప్పుడు మనం చూసాం కదా, వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి బుడమేరు ప్రవహించే మెయిన్ ప్రాంతం ఇది. అంటే ఏదైతే 15,000 క్యూసెక్ల సామర్థ్యం ఉందో డైవర్షన్ కెనాల్, ఆ డైవర్షన్ కెనాల్ దగ్గర మనం ఉన్నాం. గండ్లు పడిన ప్రాంతం మనకు కనబడుతుంది. అక్కడే గత ఏడాది ఆగస్టు ఎండింగ్లో గండ్లు పడ్డాయి, బుడమేరుకి భారీ వరద వచ్చి. ఆ గండ్లు వల్లే మొత్తం విజయవాడ సిటీలోకి భారీగా వరద నీరు దాదాపు 1 కాదు 2 కాదు 60,000 క్యూసెక్ల భారీ వరద వెళ్ళింది అదే ప్రాంతంలో. సో ఇప్పుడు అదే ప్రాంతంలో భారీ రక్షణ గోడని కడుతున్నారు, రిటైనింగ్ వాల్ని కడుతున్నారు. ఆ రిటైనింగ్ వాల్ మనం చూడొచ్చు, విజువల్స్లో చూస్తున్నాం కదా, అతి పెద్ద రిటైనింగ్ వాల్ అది.
అది బేసిక్గా కింద అంటే 11 మీటర్ల లోతు నుంచి అది చాలా హైట్ వచ్చే విధంగా అంటే దాదాపుగా ఈ డైవర్షన్ ఛానల్ని పెంచుతున్నారు. పొడవు అనేది దాదాపు ఒక 12 కిలోమీటర్లు ఉన్నా కూడా వెడల్పు అనేది దీన్ని ఖచ్చితంగా పెంచాలి అనేది అధికారులు ఇరిగేషన్ అధికారులు సూచించిన నేపథ్యంలో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా గట్టు ప్రాంతాన్ని ఎత్తును పెంచుతున్నారు. అలాగే ఇటుపక్క రిటర్నింగ్ వాల్కి సంబంధించి దాన్ని కూడా చాలా పెద్దది అది భారీ రిటర్నింగ్ వాల్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా 500 మీటర్ల పొడవైన గోడ ఇదంతా కూడా చాలా పెద్ద గోడ రిటర్నింగ్ వాల్ ఇది. అయితే 200 మీటర్ల మేర దీంట్లో రాఫ్టింగ్ ఉంటుంది. బిడ్డింగ్ పనులు కూడా దాదాపు పూర్తి చేశారు. ఇప్పుడు మనకు కనబడుతుంది ఏంటంటే 1.5 కిలోమీటర్లు అంటే ప్రస్తుతానికి నిర్మాణం జరుగుతుంది. 1.5 మీటర్లు మాత్రమే కనబడుతుంది. అది ఈ దాదాపుగా ఈ చివరి దాకా కూడా ఈ మొత్తము గోడ మొత్తం కూడా ఈ చివరి దాకా వచ్చేస్తుంది. ప్రస్తుతం అయితే బుడమేరులో వాటర్ లేవు కాబట్టి ఇక్కడ వాటర్ చాలా తక్కువ. ఈ టైంలో పనులు అనేవి చాలా ఫాస్ట్గా సాగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే మనకి కనబడుతుంది ఆ చివరి నుంచి అంటే ఇదంతా కూడా బుడమేరు డైవర్షన్ కెనాల్ అంటే ప్రధానమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ ఇదే. మనం ఏదైతే మొదట్లో చూసామో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇదే దీని మీద నుంచే ఇలాగే అంటే ఈ 12 కిలోమీటర్లు ఇలాగా ఇక్కడి నుంచి నేరుగా మనకి అక్కడ కనబడుతుంది పవర్ ప్రాజెక్ట్ ఒకటి కనబడుతోంది. సో అక్కడ ఉండే ఫెర్రీ దగ్గర అంటే పవిత్ర సంగమం ఉంటుంది, కృష్ణానది పవిత్ర సంగమం. ఆ పవిత్ర సంగమం దగ్గర మొత్తం కలిపి ఓవరాల్గా కృష్ణానదిలో ఈ బుడమేరు నీళ్ళు అనేవి వరద అనేది అక్కడ కలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంది ఇదంతా కూడా బుడమేరుకు సంబంధించిన వరదే. సో ఇదంతా కూడా వెళ్ళి కలిసేది కృష్ణానదిలో కలిసే ప్రాంతం ఇదంతా కూడా అంటే ఇది దాదాపుగా ఒక 12 కిలోమీటర్ల మేర ఈ పొడవైన ఈ డైవర్షన్ కెనాల్ పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 1 కాదు 2 కాదు 30 కోట్లతో ప్రస్తుతానికైతే అక్కడ మనకి కనబడుతున్న ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో అది దాదాపు 30 కోట్లతో నిర్మాణం చేపడుతుంటే మరోవైపు ఇక్కడ మనం చూస్తున్న గట్టు చూస్తున్నాం అంటే ఇది ఎంత పొడవుగా ఉందో చూడొచ్చు. అలాగే దానికి సంబంధించిన వెడల్పు కూడా ఒకసారి మనము చూస్తున్నాం. ఈ వెడల్పు అనేది ఇంకొంచెం మరికొంచెం వెడల్పు సంబంధించి ఇంకొంచెం హైట్లు పెంచాలి. హైట్లు పెంచితే ఏమవుతుందంటే వాటర్ ఫ్లో ఎంత వచ్చినా కూడా ఎందుకంటే ప్రస్తుతం కెపాసిటీ 15,000 క్యూసెక్ నీరు ఇది. ప్రస్తుతం మనకు కనబడుతున్నది 15,000 క్యూసెక్ నీరు కెపాసిటీ ఉండే బుడమేరు డైవర్షన్ కెనాల్. కానీ ఇది 15,000 క్యూసెక్ల నుంచి 35,000 క్యూసెక్లు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 30,000 క్యూసెక్ల నీరు ఇక్కడ నుంచి కృష్ణానది లోపలికి అంటే దాదాపుగా 12 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే మనం కనబడుతున్న పవర్ ప్రాజెక్టు వరకు కూడా వెళ్ళాలి అంటే వీటీపీఎస్ దాకా వెళ్ళాలి అంటే కనుక వీటీపీఎస్ దాటాక కృష్ణానది ఉంటుంది. మనకి కనబడుతున్న విజువల్స్లో కరెక్ట్గా దాని ఆపోజిట్లోనే కృష్ణానది ఉంటుంది. అంటే ఈ వాటర్ అంతా కూడా అక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. సో అక్కడ కలవాలి అంటే కనుక 35 క్యూసెక్కుల వరద నీరు దీన్ని తట్టుకునే విధంగా దీన్ని రూపొందించాలి. సో ఇప్పుడు మనకి 15,000 క్యూసెక్కులు మాత్రమే దీంట్లో సరిపోతుంది. 35 ఏమవుతుందంటే కట్టలు తెగిపోతాయి. అక్కడ తెగిపోయింది కదా కట్ట, అక్కడ తెగిపోయిన కట్టలాగానే 35,000 క్యూసెక్లు వస్తే కట్ట దాటి వెళ్ళిపోయి ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. సో మనకి విజయవాడ అనేది ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండలు ఏ చివరి కొండలు కనబడుతున్నాయి ఆ కొండల వరకు కొండల అవతల మనకి విజయవాడ ఉంటుంది. అంటే అంత దూరం పాటు వరదంతా వెళ్ళిపోయింది. ఇదంతా బుడమేరు డైవర్షన్ ఛానల్ ఇదంతా కూడా. సో ఇక్కడ అధికారులు అయితే ఒకటే భావిస్తున్నారు ప్రస్తుతానికైతే 30 కోట్లు పెట్టి ఎక్కడైతే గండ్లు పడ్డాయో మిగతా అంతా గట్టంతా కూడా స్ట్రాంగ్గానే ఉందని అధికారులు చెప్తున్నారు. కానీ గండ్లు పడ్డ ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి 30 కోట్లు పెట్టి అతి పెద్ద గోడ కడుతూ ఉన్నారు. మరొకసారి గండ్లు పడకుండా గట్టు మొత్తాన్ని కూడా దాదాపు 12 కిలోమీటర్ల పాటు గట్టును మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకెక్కడైనా వరద వస్తే మళ్ళీ గండ్లు పడే అవకాశం ఉందా లేదు కూడా చెక్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 30 కోట్లు పెట్టి యుద్ధ ప్రాతిపదికన అయితే గోడను కడుతూ ఉన్నారు. దాంతోపాటు 700 కోట్లు ఖర్చు అవుతుంది. దేనికంటే ఈ 12 కిలోమీటర్లు ఏదైతే మనం మొదట్లో చూసామో వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఈ 12 కిలోమీటర్ల కృష్ణానది కలిసే ఈ పెద్ద డైవర్షన్ ఛానల్ని దీని మొత్తాన్ని మనకు కనబడుతున్న గట్టు మొత్తాన్ని ఆ ఎత్తైన గట్టు మొత్తాన్ని కనుక మళ్ళీ బాగు చేయాలి. ఇదంతా సిమెంట్తో అంటే ఇదంతా కూడా జారిపోయి దీంట్లోకి వెళ్ళిపోకుండా సిమెంట్తో దాన్ని మొత్తం కూడా ఒక ప్రహరీ గోడలాగా చివరిదాకా కట్టాలి అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దానికి కూడా ఖచ్చితంగా 2-3 ఏళ్ళు టైం పట్టే అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఫేజ్ 1 పనులు అయితే చాలా చురుగ్గా సాగుతున్నాయి. బుడమేరు మళ్ళీ పొంగినా కూడా అంటే బుడమేరు మళ్ళీ వచ్చినా కూడా అది ఓళ్ల మీద పడకుండా ఉండేందుకైతే ప్రస్తుతానికైతే రక్షణ గోడ నిర్మిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఫేజ్ 2 ఏదైతే విజయవాడ నుంచి ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి విజయవాడ వరకు ముంచెత్తిందో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన బుడమేరు రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ దగ్గరికి వెళ్దాం. ఆ రూటే చాలా చాలా కీలకం. దానిపైన ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, అలాగే అక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది అక్కడికి వెళ్ళి చూద్దాం.
ఇప్పుడు మనం ఫేజ్ 2 దగ్గరికి వచ్చాం. బుడమేరు ఫేజ్ 2 అంటే ఇది పూర్తిగా ఫెర్రీ దగ్గర కలిసే బుడమేరు కాదు, ఇది కొల్లేరులో కలిసేది. అంటే సహజ సిద్ధంగా బుడమేరు ఏర్పడిన ప్రదేశం కౌలూరు నుంచి విజయవాడకి దాదాపు 30 కిలోమీటర్ల మేర అనేక గ్రామాల్లో నుంచి బుడమేరు విజయవాడ దగ్గరికి వస్తుంది. విజయవాడ దగ్గర నుంచి అంటే జక్కంపూడి మీదుగా విజయవాడ మీదకి వస్తుంది. విజయవాడ మీదుగా ఇక్కడ నుంచి నేరుగా ఆర్ఆర్పేట నుంచి రామకృష్ణాపురం మీద నుంచి గుణదల మీద నుంచి ఎనకేపాడు దగ్గర యూటీ తీసుకుని యూటీ నుంచి గన్నవరం, గుడివాడ, కైకలూరు దగ్గర కొల్లేరు నుంచి సముద్రంలో. ఇది ఒక పెద్ద రూట్. ఇది దాదాపుగా 160 కిలోమీటర్ల రూట్. ఇది బుడమేరు సహజ సిద్ధంగా అదొక రూట్ని ఏర్పాటు చేసుకుంది, అది ఫ్లో వెళ్ళడం కోసం. అటువంటి బుడమేరు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం ఫేజ్ 1 పైన దృష్టి పెట్టింది. రీజన్ ఏంటి అంటే 12 కిలోమీటర్లు కాబట్టి గండ్లు పడిన దగ్గర అక్కడ జస్ట్ ఒక గోడను నిర్మిస్తే సరిపోతుంది, అది కూడా 30 కోట్లతో అనుకుంటున్నారు. కానీ అక్కడ పూర్తిగా చేయాలంటే 700 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ 12 కిలోమీటర్లు చేయాలంటే. కానీ అసలైన సవాల్ ప్రభుత్వానికి విజయవాడలో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా బుడమేరు అనేది. ఒకసారి కట్ట చూడొచ్చు. ఈ కట్ట కారణంలో గోడ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ కనబడుతున్న చివర ఈ కట్ట వరకు, అంటే ఇది ఒకసారి వెడల్పు చూడొచ్చు. ఈ వెడల్పుని ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. ఈ వెడల్పు ఎదరికెళ్ళే కొద్దీ చూడండి ఎంత సన్నగా అయిపోయిందో చూడండి. ఇది ఒకటైతే ఒకసారి మన కెమెరామన్ కృష్ణ చూపిస్తున్నాడు విజువల్స్లో. మరోవైపు జక్కంపూడి వచ్చే రూట్లో బుడమేరు ఒకసారి చూడొచ్చు. ఆ బుడమేరు జక్కంపూడి వచ్చే రూట్లో ఎట్లా ఉంది అంటే పూర్తిగా ఒక సన్నగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. రీజన్ ఏంటి అంటే బుడమేరుకి సంబంధించి ఇన్ని గ్రామాల్లో నుంచి బుడమేరు విజయవాడ దగ్గరికి వచ్చేసరికి ఒక సన్నగా మారిపోవడానికి ప్రధాన రీజన్ ఏంటంటే అక్షరాల 3700 ఆక్రమణలు బుడమేరు పైనే ఉన్నాయి. ఈ 30 కిలోమీటర్లోనే 3000 పైగా ఆక్రమణలు ఉన్నాయంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఏ మేర బుడమేరు ఇట్లా మనకి ఆక్రమణలకు గురవుతూ చాలా చిన్నగా వచ్చేసిందో కూడా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా బుడమేరు పొడవు ఎంత పెద్ద పొడవు అయినా కూడా వెడల్పు అనేసరికి అది కొన్ని గ్రామాల్లో చిన్నగా, అలాగే కొన్ని గ్రామాలకి పెద్దగా ఉండొచ్చు. కానీ అది దారులన్నీ రెగ్యులర్గా సహజసిద్ధంగా ఏర్పడిన దారి కాకుండా దాని పక్క నుంచి కూడా చాలా చోట్ల వస్తూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఇంటి ముందు ఉండే ఒక డ్రైనేజ్, రెగ్యులర్గా పారే డ్రైనేజ్లో ఒక రాయి వేస్తే అది నీళ్లు ఎలా ఫ్లో ఆగిపోయి పక్క నుంచి తిరిగి వస్తుందో అదేవిధంగా బుడమేరు ఈ విధంగా ఇక్కడ విజయవాడలో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సో ఏదైతే సహజ సిద్ధంగా ఏర్పడిన రూట్ కౌలూరు నుంచి వస్తుందో ఆ రూట్ పైన ఇప్పుడు అందరూ ఫోకస్ కూడా ఉంది. ప్రభుత్వం ఫేజ్ 1 పైన 30 కోట్లు ఖర్చు పెట్టి రక్షణ కూడా కడుతోంది. కానీ ఫేజ్ 2 పరిస్థితి ఏంటి? ఇక్కడ దాదాపుగా 3700 ఆక్రమణలు అనేవి వాటినన్నింటినీ తొలగించాలి. అది సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే అనేక కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగిపోయి ఉన్నాయి. సో వాటినన్నింటినీ తీయడం సాధ్యమేనా? ఇది కాకుండా సపరేట్గా మళ్ళీ బుడమేరు ఇంకొక రూట్ వేస్తామంటున్నారు, అది జరిగే పనేనా? దాదాపు విజయవాడని టచ్ అవుతూ కూడా అంటే బేసిక్గా 15,000 క్యూసెక్కుల నీరు అనేది వెలగలేరు దగ్గర చూసాం, రెగ్యులేటర్ దగ్గర. అలాగే 30,000 క్యూసెక్కుల నీరు వెళ్ళడానికి సపరేట్గా పనులు ప్రారంభించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏది ఇదంతా కూడా వెలగలేరు టు ఫెర్రీ అంటే కృష్ణానదిలో కలవడానికి. కానీ గోదావరిలో కలిసే ఈ బుడమేరుకి పరిస్థితి ఏంటి? ఇక్కడ దాదాపుగా ఒక 4 నుంచి 5,000 క్యూసెక్కుల నీరు బుడమేరుకు వరద వచ్చినప్పుడల్లా ఇదే ప్రాంతంలో వస్తూ ఉంటుంది. బట్ దాన్ని వెళ్ళే సహజ సిద్ధమైన రూట్ని ఇప్పుడు పూర్తిగా అడ్డుకుంటే ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? బుడమేరు ఫేజ్ 1 అయితే చేయొచ్చు, కానీ ఫేజ్ 2 అనే ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్గా భావించాలి. బుడమేరు ఆక్రమణలన్నీ తొలగించాలి. అలాగే బుడమేరుకి సంబంధించి ప్రత్యేకంగా దాని సహజ సిద్ధమైన రూట్ ఏదైతే 160 కిలోమీటర్ ఉందో 160 కిలోమీటర్ల వరకు ఎంక్రోచ్మెంట్ తొలగించడమే కాదు, సపరేట్గా దాని రూట్ అనేది పూర్తిగా దాని దారి వెళ్ళే విధంగా కనుక ఏర్పాట్లు చేయగలిగితే తప్ప బుడమేరు ముంపుకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టుగానే భావించాలి. లేదా 30,000 క్యూసెక్లు నీరే వస్తుంది, ఆ 30,000 క్యూసెక్లు మాత్రమే వరద వస్తుంది అని అధికారులు అంచనా వేస్తే మాత్రం ఆ 30,000 క్యూసెక్ల నీరు నేరుగా ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసిపోతాయి. కానీ అంతకన్నా ఎక్కువ నీరు వస్తే ఎలా? 60,000 క్యూసెక్ల నీరు వస్తే ఏం చేస్తారు? ఒకవేళ 60,000 క్యూసెక్ల కన్నా ఎక్కువ వస్తే పరిస్థితి ఏంటి? లేదా అక్కడి నుంచి కాకుండా కౌలూరు దగ్గర నుంచి రెగ్యులర్గా సాగే ఈ బుడమేరుకి సంబంధించిన సహజసిద్ధమైన రూట్ విజయవాడ మీదుగా ఏదైతే ఉందో ఆ రూట్లో కట్టలు తెగిపోతే పరిస్థితి ఏంటి? ఆ రూట్లోకి వరద వస్తే పరిస్థితి ఏంటి? వీటిలన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనే దానిపైనే ప్రశ్న ఇప్పుడు అందరూ అన్ని పార్టీలు కూడా ఇదే ప్రశ్నని ప్రభుత్వానికి వేస్తున్నాయి. సో దీనికి సంబంధించిన అధికారులు అయితే ఖచ్చితంగా బుడమేరు ముంపు అయితే రాదు అని చెప్తున్నారు. ఇదే ఇక్కడతో బుడమేరు ఫుల్ స్టాప్ అంటున్నారు. 2024 బుడమేరు ముంపు అనేది 2024తో అంతమైపోయిందని చెప్తున్నారు. బుడమేరు విజయవాడలోకి వచ్చినా కూడా అది పూర్తిగా ప్రజల మీదకి వెళ్లకుండా కాలువల ద్వారా వెళ్ళే ఏర్పాట్లు చేస్తామంటున్నారు. కాస్త కొంచెం టైం తీసుకుంటామని చెప్తున్నారు. ఆ టైం ఏదో త్వరగా తీసుకోవాలని విజయవాడ ప్రజలు కోరుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే విజయవాడ ముంపు అనేది
వాస్తవంగా ఇక లేనట్టే. బట్ అతిపెద్ద ముంపు రెండు విషయాల్లో ముంపు విజయవాడకు వస్తుంది. అందులో ప్రధానం ఏంటంటే కృష్ణా నదికి భారీ వరద వచ్చినప్పుడు బుడమేరు వరద రాకూడదు. బుడమేరు వరదకి కృష్ణా వరదకి సంబంధం లేదు. కానీ బుడమేరు వరదంతా కూడా కృష్ణా నదిలోనే కలుస్తుంది కాబట్టి కృష్ణా నది అప్పటికే భారీగా ప్రవహించకూడదు. దానివల్ల వాటర్ వెనక్కి కొడతాయి. దీంతోపాటు పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసిన పోలవరం కుడికాలం నీళ్లు కూడా ఇటు వెలగలేరు డైవర్షన్ దగ్గరికి రాకూడదు. సో వెలగలేరు డైవర్షన్ దగ్గరికి గోదావరి నీళ్లు రాకూడదు, అలాగే బుడమేరు నీళ్లు వెలగలేరు దగ్గరికి రాకూడదు. ఈ 2 నీళ్లు కలిపి కృష్ణానది దగ్గర ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళకూడదు. ఈ 3 జరగకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపడితే తప్ప విజయవాడ ప్రజలకి వరదల నుంచి ముంపు తప్పినట్టుగానే భావించాలి. ఓవరాల్గా అయితే అధికారులు అయితే దీని మీద గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగ్గానే డెవలప్మెంట్ అయితే బుడమేరుకి సంబంధించి చేస్తున్నారు. మరోవైపు బుడమేరు సంబంధించిన గండ్లు పూడడంతో పాటు మరోవైపు ఎక్కడెక్కడ ఆక్రమణలు తొలగించడం పైన కూడా దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా బుడమేరు మింపు అనేది విజయవాడ ప్రజలకి ఇక మీద రాకుండా ఉండే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.